స్టేట్ ఇట్. ఐ థింక్ 24 తారీఖు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ రాబోతుంది. దాని తర్వాత సినిమా రిలీజ్ అయితే కూడా అంత ఇంపాక్ట్ సినిమాకి ఉండకపోవచ్చు. అది మెయిన్. కానీ తమిళనాడు పాలిటిక్స్లో దేనికన్నా చాలా ఇంట్రెస్టింగ్ నడుస్తుంది, పొజిషన్ నడుస్తుంది అన్నమాట. తమిళనాడు పాలిటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ పన్నీర్ సెల్వం, ఈయనని అందరు మర్చిపోయారు పాపం. అవును, ఆయన పళనిస్వామితో ఆయనతో గొడవ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏఐడిఎంకేలో ఆయన ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన ఇప్పుడు టీవీకే దగ్గర వెళ్ళారు వీళ్ళు, స్టాలిన్ ఈవెన్ మన జననాయకన్ పార్టీకి జోసెఫ్ విజయ్ పార్టీ దగ్గర వెళ్ళి నాకు 25 సీట్లు కావాలన్నారు. 20 సీట్లు అడిగారు ఫస్ట్, కానీ విజయమ్మ నేను 12 ఇస్తానన్నారంట. తర్వాత ఇప్పుడు 15 సీట్లకు అగ్రి అయ్యారంట. యాక్చువల్లీ ఆ 15 సీట్లు తీసుకోవాల్సింది ఆయన, ఎందుకంటే ఆయన ఒంటరిగా పోటీ చేస్తే కూడా పన్నీర్సెల్వంకి డిపాజిట్ కూడా రాదు, అది పక్కా. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ 15 సీట్లు ఇచ్చినప్పుడు విజయ్ వాళ్ళ పార్టీ అది తీసుకోవడం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఏఐడిఎంకేలో వాళ్ళు బీజేపీతో టైప్ పెట్టుకున్నారు. అండ్ ఈ పర్టిక్యులర్ పొజిషన్లో ఈయన ఓపీఎస్ ఉన్నప్పుడు ఈ ఓపీఎస్ క్యాంప్ చాలా మటుకు స్ట్రాంగ్ ఉన్నది 3 జిల్లాల్లో. వాసుదేవన్ గారు, మదురై, రామనాథపురం అండ్ తేని, ఈ 3 డిస్ట్రిక్ట్స్లోనే వీళ్ళకి స్ట్రెంగ్త్ ఉందన్నమాట. అది కాకుండా ఓపీఎస్ కొడుకు ఓపీ రవీంద్రనాథ్, ఆయన ఒక ఫార్మర్ ఎంపీ. అది కాకుండా ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు అందరూ వీళ్ళందరూ కలిసి టీవీకే చీఫ్ కోఆర్డినేటర్ సెంగోటే తను మాట్లాడుతున్నారు అనమాట సీట్ల కోసం. అది అక్కడ నడుస్తున్నప్పుడు మర్జ్ చేయమన్నారంట. సో ఆయన అన్నారంటే మేము మర్జ్ చేయము, సపరేట్గా ఉండిపోతాం అని చెప్పేసి. సో చూడాల్సిందే ఓపీఎస్ క్యాంప్లో ఏం జరుగుతుంది. అదే టైంలో అటువైపు ఎక్కడ డిఎంకే కాంగ్రెస్ వైపు ఇంకొక గేమ్ నడుస్తుంది. కాంగ్రెస్ ఏమన్నారు, ఇప్పుడు దాకా వాళ్ళకి ఏదో 10 అని 20 సీట్లు పడేసుకుంటే పాపం వాళ్ళది పోటీ చేసి 10 సీట్లు గెలుస్తారు. వాళ్ళు ఆన్ దర్ ఓన్ గెలవలేరు కాంగ్రెస్ వాళ్ళు, ఈ డిఎంకే సపోర్ట్తోనే గెలుస్తారు వాళ్ళు. సిపిఎం కూడా అంతే, అక్కడ సిపిఎం కూడా అక్కడెక్కడ 3-4 సీట్లు పడేస్తారు వీళ్ళు. అది వాళ్ళు దాంతో పోరాడి 2 సీట్లు తెచ్చుకుంటారు అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటున్నారు అంటే మాకు మీ పార్టీలో ఒక పొజిషన్ కావాలి, అంటే రేపు గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మాకు మినిస్టర్షిప్ కావాలి. ఇప్పుడు దాకా కాంగ్రెస్ బయట ఉన్నారు, వాళ్ళు అలయన్స్లు ఉన్నారు, కానీ వాళ్ళకి క్యాబినెట్లో ఎక్కడ పొజిషన్ లేదు. సో రాబోయే ఎలక్షన్లో మాకు పొజిషన్ కావాలి, మాకు పొజిషన్ ఇస్తేనే మేము మేము మీతో అలయన్స్ పెట్టుకుంటామని చెప్పి కాంగ్రెస్ గొడవ చేస్తాం. అది కాకుండా యాజ్ యూజువల్ మాకు 38 సీట్లు కావాలి, మళ్ళీ వారు 25 ఆఫర్ చేశారు. ఇది కూరగాయల బార్గెనింగ్ లాగా ఉంటుంది అనమాట. నడిచి లాస్ట్ 25కి ఎక్కడికి వచ్చేస్తారు. బీజేపీ అండ్ మన వీళ్ళు ఎవరు ఏఐడిఎంకే కూడా అంతే సంగతి, అక్కడ కూడా అదే నడుస్తుంది బార్గెనింగ్. డిఎంకేకి కాంగ్రెస్ ఎంత ప్రెషర్ పెడుతున్నారో అంత ప్రెషర్ వీళ్ళు కూడా పెడుతున్నారు. సో బీజేపీ ఏమంటున్నారంటే మాకు 16% ఓట్ పర్సంటేజ్ ఉంది, 12 నుంచి 16 దాకా ఉంది. సో యూ హ్యావ్ టు గివ్ అస్ మోర్ సీట్స్ అని వీళ్ళు ఎక్కువ సీట్లు అడుగుతున్నారు. కానీ ఆ ఎక్కువ సీట్లు ఇస్తారో లేదని చూడాల్సిందే, ఎందుకంటే ఏఐడిఎంకే కూడా ఇప్పుడు ఒక కాన్ఫిడెంట్లో వాళ్ళు కాన్ఫిడెన్స్గా ఉన్నారు, కానీ వాళ్ళు గెలుస్తారో లేదని చెప్పే డౌట్ ఉంది ఇప్పుడు కూడా. ఎందుకంటే డిఎంకే పర్ఫార్మెన్స్ అంతా విజయ్ మీద ఉంటుంది. విజయ్ ఎంత పర్సెంటేజ్ ఓట్లు తీసుకెళ్తారో దాన్ని బట్టి ఏఐడిఎంకే పర్ఫార్మెన్స్ ఉంటుంది. వాసుదేవన్ గారు, విజయ్ పార్టీ ప్రాబల్యం ఎన్ని జిల్లాల్లో ఉంటుంది, ఎంత మేరకు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది సార్? 7 నుంచి 8% యాజ్ ఆఫ్ నౌ. అది ఎలక్షన్ గెలవలేదు దాంతో, బట్ ఇంకొకరిని ఓడించగలరు. ఆయనకి చెప్పినట్లు ఇప్పుడు దాకా అట్లా డిస్ట్రిక్ట్ స్ట్రెంగ్త్ లేదు, ఎందుకంటే ఇది మన పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఒకటి వస్తుంది ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఆయన చూడడానికి లక్షల మంది వచ్చారు. నేను కూడా ఆ టైంలో టెలివిజన్ ఛానల్ డిబేట్స్ చెప్పాను, ఫిలిం స్టార్ని చూడడానికి లక్షలు వస్తారు, కానీ వాళ్ళని ఓట్లు కన్వర్ట్ చేయడం అనేది అది ఇంకొక స్ట్రాటజీ, అది ఇంకొక కేపబిలిటీ. అంటే మీ పార్టీలో మెషినరీ ఉండాలి, అట్లాంటి అంటే కాడర్ ఉండాలి, మీకు బూత్ మేనేజ్మెంట్ ఉండాలి. ఆ ఓటర్ వచ్చిన వాళ్ళని కన్వర్ట్ చేసి మిమ్మల్ని ఓటర్గా కన్వర్ట్ చేయడం అది ఒక కేపబిలిటీ, అది అందరితో కాదు. దానికోసం ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేకపోయారు. దాని తర్వాత ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు ఏమైందంటే సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. 100% స్ట్రైక్ రేట్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాయుడు గారు ఆ స్ట్రైక్ తీసుకొచ్చారు. ఏది పార్టీ కాడర్ ఎట్లా ఉంటుంది అనేది, దాన్నే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఓటుగా కన్వర్ట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు న్యాచురల్లీ ఇప్పుడు ఆయన పార్టీ బిల్డప్ చేస్తున్నారు. ఈవెన్ తెలంగాణలో కూడా మనం చూస్తున్నాం, ఇక్కడ అన్ని పార్టీ